ఒక హాస్పిటల్ బిల్ లక్షల్లో వస్తే మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ట్రీట్మెంట్ జరిగితే హార్ట్ ఆపరేషన్, క్యాన్సర్ ట్రీట్మెంట్, డయాలసిస్ ఇవన్నీ వినగానే బిల్లు గుర్తొస్తుందా? బట్ ఇవన్నీ ఫ్రీగా 5 లక్షల వరకు కవర్ చేసే స్కీమ్ అనుకుంది. హాస్పిటల్ బిల్ లక్షల్లో వచ్చి మన చేతిలో రూపాయి కూడా లేకుండా ట్రీట్మెంట్ జరిగితే ఎలా ఉంటుంది? ఇది జనరల్ గా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం, సినిమా డైలాగ్ అని మాత్రమే అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే అది నిజం కాదు అని మీరే అంటారు. ఇది ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ యాడో కాదు, మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన. ఇదొక గవర్నమెంట్ స్కీమ్ అన్నట్టు. కానీ చాలా మందికి తాము ఎలిజిబులా కాదా, ఎలా అప్లై చేయాలి, అసలు ఉపయోగం ఏంటో కూడా తెలియదు. అందుకే ఈ వీడియోలో ఆయుష్మాన్ భారత్ అంటే ఏంటి, అసలు ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఏ ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయి, హాస్పిటల్లో దీన్ని ఎలా వాడాలి అన్ని క్లియర్ గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ హోస్ట్ శిరీష కందుల. ఆయుష్మాన్ భారత్ లేదా PMJAY అనేది భారత ప్రభుత్వమే పూర్తిగా ఫండింగ్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది వినగానే అసలు ఇది రియలా కాదా అనేది క్లియర్ గా సెర్చ్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ని చూసిన తర్వాతే, నిజమని ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మీకు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ సమాచారం తప్పకుండా ప్రతి ఒక్కరికి, ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేది లిమిట్ లేదు, నేను ఆ వివరాలు కూడా మీకు ముందు చెప్తూ ఉంటాను. సో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అయితే ఈ స్కీమ్ కింద ఒక కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులు కవర్ అవుతాయి. ఇందులో ప్రీమియం అనేది లేదు, రెన్యువల్ ఫీజ్ అసలే లేదు. ఇక ఏజ్ లిమిట్ అంటారా, అది కూడా లేదు. ఇంకా చాలా మందికి ఉండే డౌట్, ఫ్యామిలీ సైజ్ లిమిట్ ఏమైనా ఉందా అని. అస్సలు లేదు. సో కుటుంబంలో ఎంత మంది ఉన్నా ఎవరికైనా ఈ 5 లక్షల కవరేజ్ ఉపయోగించుకోవచ్చు. అయితే వైద్యానికి డబ్బులు లేక చికిత్స మానేయకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ లో ముఖ్యమైన భాగం ఏంటంటే ఇది క్యాష్లెస్ ట్రీట్మెంట్. అంటే మనం ముందుగా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ కి వెళ్లి ఆయుష్మాన్ కార్డ్ లేదా ఆధార్ చూపిస్తే హాస్పిటల్ వెరిఫికేషన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత బిల్లు మొత్తం ప్రభుత్వం నేరుగా హాస్పిటల్ కి చెల్లిస్తుంది. మనం క్లెయిమ్స్ ఫైల్స్ అంటూ అటు ఇటు తిరగాల్సిన అవసరం లేనిలేదు. ఇది నేను చెప్తున్నది కాదు, ఆయుష్మాన్ స్కీమ్ చెప్తున్నది. ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో చిన్న ట్రీట్మెంట్స్ మాత్రమే కాదు, 1700కి పైగా పెద్ద మెడికల్ ప్రొసీజర్స్ కవర్ అవుతాయి. హార్ట్ సర్జరీస్, స్టంట్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్, కిడ్నీ డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్స్, మెదడు మరియు స్పైన్ సర్జరీలు, నీ రీప్లేస్మెంట్, యాక్సిడెంట్ కేసులు, ICU కేర్, మెటర్నిటీ మరియు న్యూ బోర్న్ ట్రీట్మెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కూడా డే 1 నుంచే కవర్ అవుతాయి. మీకు ముందే డయాబెటీస్, BP, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం ఉన్నా కూడా వెయిటింగ్ పీరియడ్ ఏమీ ఉండదు. ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్ తో పోలిస్తే పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ కార్డ్ ని ఎక్కడ ఉపయోగించవచ్చో చూద్దాం. అందరూ అనుకుంటారు గవర్నమెంట్ కార్డ్స్ అంటే ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే అని. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే కాదండి, ఎంపానల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఉపయోగించవచ్చు. ఫర్ సపోజ్ మీరు తెలుగు వాళ్ళైనా సరే ఢిల్లీలో లేదా కర్ణాటకలో, తమిళనాడులో ఎక్కడైనా సరే ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్. సో దేశం మొత్తం మీద ప్రస్తుతం 28,000కు పైగా ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ లో ఉన్నాయి. అంటే దాని అర్థం అన్ని హాస్పిటల్స్ కాదండి, కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి ఆ స్కీమ్ కింద రిజిస్టర్ అయి ఉన్నాయి. సో అవి చూసుకొని మనం జాయిన్ అయితే ఆ స్కీమ్ అనేది మనకు వర్తిస్తుంది. అంటే ఇది ట్రూలీ ఆల్ ఇండియా స్కీమ్ అన్నట్టు. అయితే ఇప్పుడు అందరికీ ఒక గందరగోళం ఉన్న పార్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి. సో చాలా మంది అడిగే ప్రశ్న ఇది, దానికి నేను ఇప్పుడు సమాధానం చెప్తాను చూడండి. జనరల్ గా అందరూ అంటూ ఉంటారు ఏదైనా స్కీమ్ వచ్చిందంటే ఆదాయ పరిమితి ఉంటుందా? కరెక్ట్ గా చెప్పాలి అంటే కొన్ని స్కీమ్స్ ఉంటాయి, కానీ ఆయుష్మాన్ భారత్ కు అఫీషియల్ ఇన్కమ్ లిమిట్ అనేది లేదు. ఇది సాలరీ స్లిప్స్ లేదా ITR మీద డిసైడ్ అవ్వదు. చాలా చోట్ల 2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తూ ఉంటారు, కానీ అది కేవలం ఇండికేటర్ మాత్రమే, ఫైనల్ రూల్ అయితే కాదు. మరి అసలు ఎలిజిబిలిటీ ఏ దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే
దాంట్లో ఎకనామికల్లీ వాలంటరబుల్ గా గుర్తించబడిన కుటుంబాలు ఎలిజిబుల్ అవుతాయి. అందుకే కొందరు తక్కువ ఆదాయం ఉన్న ఎలిజిబుల్ కాకపోవచ్చు, కొందరు కొంచెం ఎక్కువ ఆదాయం ఉన్న ఎలిజిబుల్ కావచ్చు. డైలీ వేజ్ వర్కర్స్, ఇన్ఫార్మల్ సెక్టర్ వర్కర్స్, రూరల్ హౌస్ హోల్డ్స్, SC/ST కుటుంబాలు, ల్యాండ్లెస్ లేబర్ లాంటి వాళ్ళు సాధారణంగా ఈ స్కీమ్ లో ఉంటారు. అయితే అసలు వీళ్ళందరిలో ఎవరు ఎలిజిబుల్? ఫర్ సపోజ్ మీరు ఎలిజిబులా కాదా తెలుసుకోవటం ఎలా? అది చాలా ఈజీ అండి. ఇప్పుడు క్లియర్ గా చెప్తాను చూడండి. దానికోసం గూగుల్ లేదా క్రోమ్ ని ఓపెన్ చేసి pmjay.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి నేషనల్ హెల్త్ అథారిటీ అని ఉంది. అది కూడా మన నేషనల్ ఎంబ్లమ్ తో. ఇది వచ్చేసి ప్యూర్ గా గవర్నమెంట్ వెబ్సైట్. చూస్తే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, am I eligible అని చెప్పేసి. దానిపైన క్లిక్ చేయాలి మనం ఎలిజిబుల్ కాదో తెలుసుకోవడానికి. ఇప్పుడు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఇక్కడ చూడండి లాగిన్ యాజ్ బెనిఫిషియరీ అని ఉంది. దాని నుంచి ఉంచుకొని క్యాప్చా ని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్ అని ఉంది. నేను నా మొబైల్ నంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. మనం ఎంటర్ చేసే మొబైల్ నంబర్ కి ఖచ్చితంగా OTP వచ్చేలా ఉండాలి. సో వర్క్ అయ్యే మొబైల్ నంబర్ మాత్రమే ఇక్కడ మనం ఇవ్వాలి. ఇప్పుడు వెరిఫై ని క్లిక్ చేయాలి. దాని ద్వారా మన ఫోన్ కి OTP అనేది వస్తుంది. మనం ఇక్కడ ఏదైతే నంబర్ ఇచ్చామో ఇప్పుడు నా ఫోన్ కి OTP వచ్చి ఉంటుంది. OTP వచ్చింది, నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అండ్ దాని కింద మళ్ళీ క్యాప్చా ఉంది. క్యాప్చాని కూడా కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. ఇప్పుడు లాగిన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి PMJAY ఉంది స్టార్టింగ్. ఇప్పుడు స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ PMJAY స్కీమ్. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెర్చ్ బై అని వచ్చింది. ఆధార్ నెంబర్ ఇస్తే బెటర్, సో ఆధార్ ఇస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఎవరి కోసం అయితే సెర్చ్ చేద్దాం అనుకుంటారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను నా ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. దాని తర్వాత క్యాప్చా అని ఉంది, అది కూడా ఎంటర్ చేయాలి. క్లిక్ హియర్ టు ఎన్రోల్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క 4 పేర్లు వచ్చాయి. మా నాన్నగారిది అండ్ మా చెల్లిది, మా అమ్మది అండ్ నాది 4 మెంబర్స్ పేర్లు వచ్చాయి. ఇక్కడ మీకు పక్కన చూసినట్లయితే తెలుస్తుంది చూడండి, వెరిఫైడ్ అని ముగ్గురికి ఉంది. అండ్ నాకు మాత్రమే ఐడెంటిఫైడ్ నాట్ అప్రూవ్డ్ అని, నాట్ జనరేటెడ్ అని ఉంది. వీళ్ళ ముగ్గురికి అప్రూవ్డ్ కాబట్టి ఖచ్చితంగా కార్డ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు కార్డ్ ఎలా ఉంటుందో అర్థం అవడం కోసం మా చెల్లి కార్డ్ నేను డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి సెకండ్ నేమ్ మా చెల్లిది కాబట్టి డౌన్లోడ్ కార్డ్ అని ఉంది. దానిపైన క్లిక్ చేస్తాను. యారో మార్క్ ఉంది కదా. ఇప్పుడు పక్కన వెరిఫై అనేది కదా, దానిపైన క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి ఎస్ అని చెప్పేసి టిక్ మార్క్ పెడితే ఎలో అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ అథెంటికేషన్ మోడ్ లో ఆధార్ OTP అని ఉంది. దాని కింద చూడండి బెనిఫిషియరీ ఆధార్ OTP అని ఉంటుంది. అంటే మీరు ఎవరి కార్డ్ అయితే చూడాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి ఈ OTP అనేది వెళ్తుంది. అండ్ దాని కింద బెనిఫిషియరీ అంటే నేను చెక్ చేస్తున్నాను కాబట్టి నా మొబైల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది. సో ఆ రెండింటిని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ వెరిఫైడ్ అని వచ్చింది, అంతా కరెక్టే అని. ఇప్పుడు అథెంటికేట్ చేయాలి. ఇక్కడ చూడండి ముగ్గురువి కనిపిస్తున్నాయి. నాది ఎందుకు కనిపించట్లేదంటే నాది ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అనేది పెండింగ్ లో ఉంది అని వస్తుంది. సో నేను డైరెక్ట్ గా సెంటర్ కి వెళ్ళేసి చేపించుకోవాల్సి ఉంటుంది. ఐరిస్ లేకపోతే ఫింగర్ ప్రింట్ అవి ఇచ్చేసి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ చూస్తే ఇలా ముగ్గురు వచ్చినాయి కాబట్టి డౌన్లోడ్ కార్డ్స్ సెలెక్ట్ ఆల్ అంటే అందరివి డౌన్లోడ్ అవుతాయి. నేను ఇప్పుడు మా సిస్టర్ది డౌన్లోడ్ చేసి చూపిస్తాను. మనకి ఇక్కడ బెనిఫిషియరీ ఆధార్ OTP ఇంకా బెనిఫిషియరీ మొబైల్ OTP అని ఉంది. సో ఇక్కడ నాకు ఒక OTP వచ్చింది, నేను అది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అది కూడా బెనిఫిషియరీ మొబైల్ OTP దగ్గర. మా సిస్టర్కి సంబంధించిన ఆధార్ OTPని ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి కార్డ్ ఇక్కడ మనకి కింద కనిపిస్తూ ఉంది, కార్డ్ వ్యూ అని చెప్పేసి. ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మీకు కూడా చూపిస్తాను చూడండి. సో ఓవరాల్ గా ఆయుష్మాన్ భారత్ PMJAY స్కీమ్ యొక్క కార్డ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. దానిపైన చూడండి క్లియర్ గా చూపిస్తున్నారు 5 లక్షల ఉచిత చికిత్సలు అని చెప్పేసి. అక్కడ ఎవరి పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్ని క్లియర్ గా ఉంటాయి. సో కార్డ్ అయితే ఇలా ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ కార్డ్ ని మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీ పేరు కనిపిస్తే ఎలిజిబుల్ అన్నట్టు ఆటోమేటిక్ గా. నాకైతే మీరు చూసారు కదా నాట్ ఎలిజిబుల్ అని వచ్చేసింది. మీకైతే ఎలిజిబుల్ అని వస్తే కనుక ఖచ్చితంగా మీరు నేను చెప్పిన ప్రాసెస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్కి అప్లై చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. బెస్ట్ మరియు రిలయబుల్ పద్ధతి వచ్చేసి ఆఫ్లైన్ అని చెప్పొచ్చు. అది కూడా CSC కామన్ సర్వీస్ సెంటర్ అని ఉంటుంది. సో మీ దగ్గరలో ఉన్న CSCకి ఆధార్, రేషన్, మొబైల్ కార్డ్ తీసుకెళ్తే సరిపోతుంది. అక్కడ బయోమెట్రిక్ KYC చేసి ఎలిజిబిలిటీ వెరిఫై చేసి వెంటనే ఆయుష్మాన్ కార్డ్ ప్రింట్ కూడా ఇస్తారు. అయితే చాలా చోట్ల ఇది ఫ్రీ లేదా చిన్న సర్వీస్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్లు ఆన్లైన్గా కూడా PMJAY.gov.in ద్వారా KYC చేసి డిజిటల్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక హాస్పిటల్లో వాడేటప్పుడు ఇది చాలా సింపుల్. దానికోసం మనం ఏం చేయాలి అంటే ఎంపానల్డ్ హాస్పిటల్స్కి వెళ్ళి ఆయుష్మాన్ హెల్ప్ డెస్క్ వద్ద
కార్డ్ లేదా ఆధార్ కార్డ్ చూపిస్తే, అంటే ఆయుష్మాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ చూపిస్తే హాస్పిటల్ అప్రూవల్ తీసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ వచ్చేసి క్యాష్లెస్. మోర్ ఓవర్ పేపర్ వర్క్ అంతా హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారు. సో మీ అందరికీ అర్థమైందా అండి ఆ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎంత వస్తుంది, దానికి ఎవరెవరు అర్హులు, ఎలా కార్డ్స్ ని ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి, ఇదంతా క్లియర్ గా. అయితే చాలా మందికి దీని మీద చాలా రకాల మిత్స్ ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను చూడండి. ఇది కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా పనిచేస్తుంది. చాలా మందికి ఉన్న డౌట్ ఇది. సో ఈ వీడియోతో మీకు క్లియర్ అయిపోయే ఉంటుందని అనుకుంటున్నాను. అంతేకాదు చిన్న ట్రీట్మెంట్స్ మాత్రమే కాదు, పెద్ద సర్జరీలు కూడా కవర్ అవుతాయి. నెక్స్ట్, క్వాలిటీ బాగుంటుందా లేదా, వైద్యం క్వాలిటీగా చేస్తారా లేదా అంటే, సో క్వాలిటీ బాగుండదన్న భయం అనేది అవసరం లేదు. చాలా మంచి హాస్పిటల్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఎలాంటి భయం లేకుండా మనం చెక్ చేసుకొని ఈ స్కీమ్ కింద ఆ హాస్పిటల్ ఉందా లేదో చూసుకొని మనకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మనం చెకప్ చేయించుకోవచ్చు. అయితే ముందుగా డబ్బులు కట్టాలి అన్నది కూడా పూర్తిగా తప్పు. చాలా మంది ముందుగా డబ్బులు కట్టాలి అంటున్నారు. సో ఈ స్కీమ్కి సంబంధించి ఎస్పెషల్లీ మనం ముందుగా డబ్బులు ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా క్యాష్లెస్. ఇంకా చివరిగా నా సైడ్ నుంచి ఒక మాట, ఒక మెడికల్ ఎమర్జెన్సీ మీ జీవితంలో ఎన్నో ఏళ్ళ సేవింగ్స్ని ఒకేసారి ఖాళీ చేయగలదు. దేనికి ఎవరు నో చెప్పలేరు, ఎందుకంటే ఇది అక్షర సత్యం కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో డబ్బులు లేవన్న కారణంతో చికిత్స మానేయకుండా ఉండడానికి ఆయుష్మాన్ భారత్. సో దీనికి మీరు ఎలిజిబుల్ అయి కూడా వాడుకోకపోతే ప్రభుత్వమే ఇచ్చే ఒక పెద్ద బెనిఫిట్ ని మీరు మిస్ అవుతున్నట్లే. సో తప్పకుండా మీరు ఎలిజిబులా కాదా అని చెక్ చేసుకొని, తప్పకుండా మీరు ఎలిజిబుల్ అని అక్కడ కనిపిస్తే కనుక నేను చెప్పిన ప్రాసెస్లో ఆన్లైన్లో అయినా మీరు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి డిజిటల్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గరలోని సేవా సెంటర్కి వెళ్ళి ఐడి థంబ్ ప్రింట్ అవన్నీ ఇచ్చి మీరు అక్కడికక్కడే కార్డు కూడా ప్రింట్ తీసుకోవచ్చు. సో తప్పకుండా ఇప్పుడే pmjay.gov.in వెళ్ళి మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి. ఈ సమాచారం మీ పేరెంట్స్, రిలేటివ్స్, అవసరం ఉన్న ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి. ఎవరికి అవసరం లేకుండా ఉంటుంది చెప్పండి? ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది ఈ స్కీము. తప్పకుండా మీకు తెలిసిన ప్రతి ఒక్క పర్సన్కి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్క పర్సన్కి ఈ వీడియో వెళ్ళాలి అన్నదే నా ఉద్దేశం. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న రోజుల్లో చాలా మందికి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూసేలాగా మీరే చేయాలి. నా సైడ్ నుంచి ప్రయత్నం నేను చేశాను మీ అందరికీ చేరేలాగా. సో చూసిన ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో అంతే అండి, ఇవాళ ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తూ, ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో, మరొక ఉపయోగపడే సమాచారంతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయండి. ఒక్కసారి ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. మీరు చేయాల్సిందల్లా మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా వీడియో గురించిన టాపిక్ కావాలన్నా జస్ట్ కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి మరొక వీడియో చేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. సో అంతే అండి, ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష. బాస్ వాలా, బీ ద బాస్.